హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాత్రం నేనైతే దోశ అనేది అయితే చేశాను. దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ హిందీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కనీసం చూసైనా ఇలా చేసుకుంటారనేసి మాత్రం చిన్న వీడియో అయితే తీసానండి. 1 గ్లాస్ ఉరద్ దాల్, 2 గ్లాస్ కా చావల్ తీసుకొని మాత్రం 2 వాష్ చేసుకోవాలి. అందులో నేను దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా శనగపప్పును మెంతులు అనేది వేసి కడిగేసి ఒక 4-5 గంటలు మాత్రం నానబెడతాను. ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా పులగదు కాబట్టి కొంచెం మార్నింగే మనం నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. కొంచెం తొందరగా మిక్సీ చేసుకుంటే మార్నింగ్ మాత్రం మనకి దోశకు రెడీ అవుతుంది. దోశ అది కడిగేసుకున్న తర్వాత మాత్రం మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మాత్రం నెక్స్ట్ డే దానికి వాటర్ ఎంత పడుతుందో దాని క్వాంటిటీ చూసుకొని దోశ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి దోశ అనేది నేను చేసేసాను. ఇలా అన్ని దోశలు చేసేసాను. ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూడండి, చట్నీ వేసుకుని తిన్నాను. అలాగే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. పల్లీలు, కొంచెం కొబ్బరికాయ, పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి తీసుకుంటాను ప్రతిసారి. నేను చింతపండు కానీ ఏదేను. దీనిలో సరిపడినంత సాల్ట్ వేసేసి మిక్సీ చేసేసుకుంటాను. పోపు మాత్రం కరివేపాకు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి మాత్రం ఇలా పోపు వేసుకుంటానండి. సూపర్గా ఉంటుంది. కొబ్బరి పల్లీలు కలిపి చేసేసుకోండి. పల్లీలు శనగపప్పు, మన పుట్నాల పప్పు వేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే ఇలా మాత్రం ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? బాయ్.